1992లో ఒక రాత్రి ఒక స్విమ్మింగ్ పూల్లో అకస్మాత్తుగా ఒక బొమ్మ పడవ బయటకొస్తుంది. ఆ వింత శబ్దానికి రెబెక్కా మేల్కొని కిటికీలోంచి చూస్తుంది. ఆ బొమ్మను గమనిస్తుంది. తనకు పడవ దొరికిందని తన జబ్బుపడిన సోదరుడికి చెప్పడానికి ఆమె పరుగెత్తుతుంది. కాని అతను నిద్రలేవడు. దాంతో అతని కోసం దాన్ని తీసుకువస్తానని ఆమె మాట ఇస్తుంది. రెబెక్కా పెరట్లోకి వెళ్లి పూలడుగున మునిగిన ఆ బొమ్మను తీయడానికి స్కిమ్మర్ నెట్ను పట్టుకుంటుంది. ఆమె ఎంత ప్రయత్నించినా అది దొరకదు. ప్రతి ప్రయత్నం ఆమెను గట్టు అంచుకు ఇంకా దగ్గరగా తీసుకువెళ్తుంది. ఒక్కసారిగా ఒక అజేయమైన శక్తి ఆమెను నీటిలోకి నెట్టేస్తుంది. ఆమె ఈత కొట్టడానికి కష్టపడుతుండగా తన తల్లి పూలు బయట ఉండి తన పేరు పిలవడం ఆమె గమనిస్తుంది. రెబెక్కా త్వరగా నీటిపైకి ఈదుకుంటూ వస్తుంది. కానీ చుట్టూ ఎవరూ కనిపించరు. ఆ క్షణంలో లైట్లు మినుకుమినుకుమంటాయి. రెబెక్కా భయపడి బయటకు వెళ్లాలనే ఉద్దేశంతో గట్టువైపు ఈదుతుంది. అయితే ఆ బొమ్మ మళ్లీ కనిపిస్తుంది. దాంతో ఆమె దానికోసం మళ్లీ వెనక్కి ఈదాలని నిర్ణయిస్తుంది. ఆమె ఆ పడవను తాకగానే ఏదో ఆమె కాలు పట్టుకుని కిందకు లాగుతుంది. రెబెక్కా మళ్లీ పైకొచ్చి సహాయం కోసం కేకలు వేయకముందే ఎటమాగామి అని పిలిచే ఒక రహస్య స్వరం గుసగుసలాడటం వినిపిస్తుంది. ఆమె మళ్లీ నీటిలోకి లాగబడుతుంది. మరియు ఈసారి ఆమె చెప్పు మాత్రమే పైకి తేలుతుంది. ప్రస్తుత కాలంలో వాలర్ కుటుంబం కొత్త ఇల్లు కోసం వెతుకుతోంది. రేడియోలో బేస్ బాల్ వార్తలు వింటూ కొంతసేపు కారులో ఒంటరిగా ఉంటాడు. అతను మాజీ ఆటగాడు. మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి నిర్ధారణ అయినప్పుడు బలవంతంగా రిటైర్ అవ్వాల్సి వచ్చింది. అతని తల నొప్పి మొదలవుతుంది. కానీ తన పిల్లలు పిలవగానే రే దాన్ని పట్టించుకోడు. అతను తన చేతికరం తీసుకుని ఇంట్లోకి తన కుటుంబంతో కలుస్తాడు. రియల్టర్కే వారికి ఇల్లు చూపిస్తుంది. కానీ వాళ్ళకి అది నచ్చదు. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవాలని నిర్ణయిస్తారు. ఇంటికి వెళ్లే దారిలో రెబెక్కా ఇల్లు అమ్మకానికి ఉండటం రే గమనిస్తాడు. వాళ్ళు కేకి ఫోన్ చేస్తారు. మరియు ఆమె వారికి ఇల్లు కూడా చూపిస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా దీనికి ఒకే యజమాని ఉన్నారని చెబుతుంది. రే భార్య ఈవ్కు ఆ ఇల్లు తను పనిచేసే పాఠశాలకు దగ్గరగా ఉండటం నచ్చుతుంది. మరియు రేకు పెరట్లో ఉన్న పూలు నచ్చుతుంది. అయితే ఈవ్కు ఈత అంటే భయం. పూలను చూస్తున్నప్పుడు రేకు ఒక బేస్ బాల్ కనిపిస్తుంది. మరియు దానిని తీయడానికి ప్రయత్నిస్తాడు. కానీ జారి నీటిలో పడిపోతాడు. అతని శరీరం కవర్లు మరియు మొక్కలలో చిక్కుకుపోతుంది. అతను ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతుండగా తన అనారోగ్యానికి చికిత్స దొరికిన తర్వాత తను మళ్లీ బేస్ బాల్ ఆడుతున్నట్లు ఊహించుకుంటాడు. ఇది అతనికి ఈదుకుంటూ పూల్ నుండి బయటపడటానికి అవసరమైన బలాన్ని ఇస్తుంది. తర్వాత రే తనిఖీ కోసం డాక్టర్ వద్దకు వెళ్తాడు. పిల్లలతో క్రీడలు ఆడటం కంటే యోగా లేదా ఈత వంటి తేలికపాటి కార్యకలాపాలు చేయాలని ఆమె అతనికి చెబుతుంది. వాళ్ళు బయటకు వెళ్లేటప్పుడు పూల్ ఉన్న ఇంటిని తీసుకోవడానికి ఆ దంపతులు అంగీకరిస్తారు. త్వరలోనే ఆ కుటుంబం వారి కొత్త ఇంటికి మారుతుంది. మరియు పిల్లలు ఈవ్ పనిచేస్తున్న అదే పాఠశాలకు వెళ్తారు. ఆమె కుమార్తె ఈజీ తన మొదటి రోజున భయపడుతుంది. కానీ ఆమె ప్రసిద్ధ అబ్బాయి రోనన్తో స్నేహం చేస్తుంది. అతను ఆమెను తన స్విమ్ క్లబ్కు ఆహ్వానిస్తాడు. వారాంతంలో కుటుంబం అంతా కలిసి పూలను శుభ్రం చేస్తారు. రే డ్రైన్లోని అడ్డును తొలగించడానికి తన చేతిని లోపల పెడతాడు. అప్పుడు ఏదో అతని అరచేతిని కోయడంతో అతను కేక వేస్తాడు. అతను వెంటనే తన చేతిని బయటకు తీస్తాడు. అది విపరీతంగా రక్తస్రావం అవుతున్నట్లు గమనిస్తాడు. డ్రైన్ నుండి ఆందోళనకరమైన వేగంతో గోధుమ రంగు నీరు రావడాన్ని చూసి కుటుంబ సభ్యులు పక్కకు తప్పుకోవాల్సి వస్తుంది. కొంత సమయం తర్వాత వాళ్ళు పూల్ మెయింటెనెన్స్ వ్యక్తిని పిలుస్తారు. మరియు ఆ నీరు ఒక భూగర్భ బుగ్గ నుండి వస్తుందని అతను చెబుతాడు. అంటే దీనికి సహజమైన వడపోత మరియు జియోథర్మల్ హీటింగ్ ఉన్నాయని అర్థం. మరియు ఈ బుగ్గ పూల్స్ నుండి వచ్చే నీరు చర్మానికి చాలా మంచిదని కథలు చెబుతాయి. నిజానికి ఈ పరిసరాలు ఒకప్పుడు వెల్నెస్ సెంటర్లు మరియు హెల్త్ స్పాలతో నిండి ఉండేవి. పూల్ సిద్ధమైన తర్వాత కుటుంబం చివరకు కొంత ఆనందించడానికి నీటిలోకి దిగుతారు. ఈవ్ నీటిలోకి నాణేలను విసిరివేస్తుంది. మరియు పిల్లలు ప్రత్యేకమైన నాణ్యం ఎవరు కనుగొంటారో చూడటానికి పోటీ పడతారు. రే తన సాధారణ వ్యాయామాలు చేస్తాడు మరియు ఆ నీరు తన కండరాలపై ఉన్న ఒత్తిడిని తొలగిస్తున్నట్లు గమనిస్తాడు. సాయంత్రం ఈవ్ బిల్లులను తనిఖీ చేస్తూ రే డాక్టర్ల ఖర్చు చాలా ఎక్కువగా ఉన్నందుకు నిరాశ చెందుతుంది. విశ్రాంతి తీసుకోవడానికి ఆమె ఈతకు వెళ్లాలని నిర్ణయిస్తుంది. కుటుంబ పిలిసైడర్ వెళ్లిపోయే ముందు అసమ్మతితో ఆమెను చూసి అరుస్తుంది. ఈత కొడుతుండగా పూల్ గట్టు దగ్గర రే కనిపించడంతో ఈవ్ అకస్మాత్తుగా ఉలిక్కి పడుతుంది. కానీ ఆమె మళ్లీ చూసేసరికి అతను అక్కడ ఉండడు. అప్పుడు లైట్లు మినుకుమినుకుమంటాయి. దాంతో ఈవ్ బయటకు రావాలని నిర్ణయిస్తుంది. ఆమె పూల్ నుండి బయటకు రాగానే లైట్లు మళ్లీ మామూలుగా పనిచేస్తాయి. పిల్లలను తనిఖీ చేసిన తర్వాత ఈవ్ బెడ్ మీద ఉన్న రేని కనుగొని అతను బయటకు వెళ్ళాడా అని అడుగుతుంది. కానీ అతను లేదని చెబుతాడు. రేపు పూల్ కవర్ కొని లైట్లు చెక్ చేద్దామని ఆమె చెబుతుంది. ఇంతలో సైడర్ డైవింగ్ బోర్డు మీద విశ్రాంతి తీసుకుంటుంది. మరియు లైట్లు మళ్లీ మినుకుమినుకుమంటాయి. ఆ క్షణంలో పడవ బొమ్మ నీటిపై కనిపిస్తుంది. అది చూసి సైడర్ గుర్రుమంటుంది. మరుసటి రోజు ఉదయం ఎలియట్ పూల్లో సైడర్ కాలర్ను కనుగొంటాడు. కానీ పిల్లి కనిపించదు. రే ఆ కాలర్ను తీసుకున్నప్పుడు అతని కట్టు తడిసిపోవడంతో దాన్ని తీసేస్తాడు. ఆశ్చర్యకరంగా అతని గాయం పూర్తిగా తగ్గిపోతుంది. ఆ మధ్యాహ్నం కుటుంబం పూల్ను కవర్ చేస్తారు. రాత్రి ఈవ్ పూల్లో వింత నీడ ఉన్నట్లు కలగని భయంతో మేల్కొంటుంది. రే బెడ్ మీద లేకపోవడంతో కిటికీలోంచి చూస్తే అతను ఉత్సాహంగా ఈత కొడుతూ కనిపిస్తాడు. డాక్టర్ రేని తనిఖీ చేసి అతని ఆరోగ్యం మెరుగుపడటం చూసి ఆశ్చర్యపోతుంది. రే రోజుకు 2 సార్లు ఈత కొడుతున్నానని దీనిని వాటర్ థెరపీ అని చెబుతాడు. కొంతకాలం తర్వాత రే గ్యారేజీలో వర్కౌట్ చేస్తూ రికార్డ్ చేసుకుంటాడు. ఎలియట్ వచ్చి
తనతో ఈత కొట్టమని అడుగుతాడు. కానీ రే తన బాడీని మెరుగుపరుచుకోవడంపైనే దృష్టి పెడతాడు. బదులుగా ఒక నాణెంపై స్మైలీ ఫేస్ గీసి దాన్ని వెతికే ఆట ఆడమని చెబుతాడు. ఎలియట్ ఆ నాణెంను ఒక యాక్షన్ ఫిగర్పై పెట్టి నీటిలో ఆడుతుండగా మరిన్ని నాణేలు పట్టం చూసి తన తండ్రి ఏమో అనుకుని పైకి వస్తాడు. కానీ అక్కడెవరూ ఉండరు. మళ్ళీ వెతికేటప్పుడు పూల్ దగ్గర ఎవరో ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ పైకి వచ్చేసరికి ఎవరూ ఉండరు. ఎలియట్ మళ్ళీ ఈదుతుండగా డైవింగ్ బోర్డుపై శబ్దం వినిపిస్తుంది. అప్పుడు ప్యూరిఫైయర్స్ నుండి రెబెక్కా అనే అమ్మాయి స్వరం వినిపిస్తుంది. తను యాక్షన్ ఫిగర్నని ఆమె చెబుతుంది. అతను చెయ్యి లోపలికి పెట్టగా ఒక భయంకరమైన చెయ్యి అతనిని పట్టుకుంటుంది. ఎలాగోలా తప్పించుకున్న ఎలియట్ ప్యూరిఫైయర్ లోపల ఒక వింత ఆకారాన్ని చూస్తాడు. భయపడి ఈవ్కు చెబితే ఆమె వచ్చి చూస్తుంది. కానీ అక్కడ యాక్షన్ ఫిగర్ తప్ప ఏమీ ఉండదు. రే ఇది విని ఎలియట్ ఊహించుకుంటున్నాడని కొట్టిపారేస్తాడు. అందరూ కలిసి ఉండటానికి పూల్ పార్టీ చేయాలని ఈవ్ అంటుంది. తర్వాత ఎలియట్ బేస్బాల్ ప్రాక్టీస్కు అందరూ వెళ్తారు. రే సలహాలిస్తూ చివరికి తనే ఆడటానికి అంగీకరిస్తాడు. మొదట విఫలమైన పూల్ గురించి ఆలోచిస్తూ బంతిని బలంగా కొట్టడంతో అది పగిలి లైట్లను తాకుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. కానీ ఎలియట్ సంతోషించడు. ఆ రాత్రి ఈవ్ రే డిన్నర్కి వెళ్తే ఇజీ రోనన్ ఇంటికి పిలుస్తుంది. వారు పూల్లో మార్కో పోలో ఆడుతుండగా రేడియో ఆగిపోయి ఒక భయంకరమైన స్వరం పోలో అని గుసగుసలాడుతుంది. అది రోనన్ అనుకుని ఇజీ నీటిలోకి వెళ్తుంది. కానీ ఒక ఆకారం ఆమె కాలు పట్టుకుని లాగుతుంది. ఇజీ పోరాడి పైకి వస్తుంది. రోనన్ సహాయం చేస్తాడు. కానీ అది కేవలం కొన్ని సెకండ్లే అని అతను చెబుతాడు. తల్లిదండ్రులు రావడంతో రోనన్ వెళ్ళిపోతాడు. ఎలియట్ ఇజీతో మాట్లాడాలని చూసినా నాన్న ఆరోగ్యం పాడవుతుందని ఆమె ఏమీ చెప్పదు. పార్టీ రోజున అందరూ ఎంజాయ్ చేస్తుంటే ఇజీ భయంతో దూరంగా ఉంటుంది. ఎలియట్ కెమెరా పెట్టి రికార్డ్ చేస్తుంటాడు. ఈవ్ కేని అడగ్గా గతంలో అక్కడ రెబెక్కా అనే అమ్మాయి మునిగిపోయిందని తెలుస్తుంది. ఒక అబ్బాయి రే సంతకం తీసుకున్నాక రే అతన్ని పూలాటలోకి ఆహ్వానిస్తాడు. అక్కడ కొందరు పెద్దలు పిల్లలను భుజాలపై మోస్తున్నారు. ఆ అబ్బాయి కూడా రే భుజాలెక్కి వాళ్ళు ఫైటింగ్లో పాల్గొంటారు. అయితే డ్రెయిన్ నుండి నల్లటి పదార్థం వచ్చి రే నోటి ద్వారా శరీరంలోకి వెళ్ళి వెంటనే అతడిని ఆవహిస్తుంది. ఆ అబ్బాయి తనను వదిలేయమని అడుగుతూనే ఉంటాడు. అయినా రే అతని కాళ్ళను గట్టిగా పట్టుకుని పూల్ లోతువైపుకు నడుస్తాడు. అప్పుడు వారిపైన పడవ బొమ్మ కనిపిస్తుంది. ఆ అబ్బాయి మునిగిపోవడం మొదలవుతుంది. ఎలియట్ కెమెరాలో ఇది చూసి అమ్మను పిలవడానికి పరుగెత్తుతాడు. ఆ టైంలో అబ్బాయి పేరెంట్స్ నీటిలో అతని చేయి ఊపడం చూస్తారు. తండ్రి వెంటనే రక్షించడానికి లోపలికి దూకుతాడు. అతని కాళ్లపై రే గట్టిగా పట్టుకోవడం వల్ల మార్కులు పడ్డాయి. రే ఇంకా పూల్ అడుగునే ఉంటాడు. అతడిని కూడా రక్షించాల్సి వస్తుంది. అతను రెస్పాండ్ అవ్వకపోవడంతో స్పృహ వచ్చే వరకు ఈవ్ సిపిఆర్ చేస్తుంది. కాసేపటికి పార్టీ క్యాన్సిల్ అవుతుంది మరియు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వస్తారు. రే తనను వదలడం లేదని కొడుకు చెప్పాడని ఆ అబ్బాయి తల్లి అంటుంది. అప్పుడు ఈవ్ ఆమెకు రే హెల్త్ గురించి అతను కూడా మునిగిపోయాడని గుర్తు చేస్తుంది. తండ్రి బేస్బాల్ టీం కోచ్ కూడా అతను కేసు పెట్టనంటాడు. కానీ రే మళ్ళీ ప్రాక్టీస్కు రావడం ఇష్టం లేదు. ఈవ్ సారీ చెప్పడానికి ట్రై చేస్తుంది. ఆ తల్లి కోపంగా ఈవ్ తన ఫ్యామిలీ దగ్గరకు రావడం ఇష్టం లేదని చెబుతుంది. ఈ సిచ్యువేషన్తో విసిగిపోయిన ఈవ్ పిల్లలను కారులోకి ఎక్కమని చెప్పి వెళ్ళిపోతున్నామని అంటుంది. పూల్లో ఏదో ప్రాబ్లం ఉందని ఆమె నొక్కి చెబుతుంది. రే పూల్ బాగుందని నమ్మించడానికి చూస్తాడు. ఒక అబ్బాయి ప్రాణం పోయేదని ఆమె గుర్తు చేస్తుంది. రే కూడా కారులోకి ఎక్కుతాడు. అందరూ కలిసి వెళ్ళిపోతారు. కొద్దిసేపటి డ్రైవింగ్ తర్వాత రేకి నీరసంగా అనిపించి దగ్గుతాడు. రే నరాలు నల్లగా మారి అతను నల్లటి ద్రవాన్ని వాంతి చేయడంతో ఈవ్ కారు ఆపుతుంది. ఫ్యామిలీ వెంటనే ఇంటికి వెళ్ళి రేని పడుకోబెడుతుంది. ఈవ్ డాక్టర్కు కాల్ చేస్తుంది. మంగళవారం వరకు టెస్టులు చేయలేనని, అప్పటి వరకు రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెబుతుంది. రే ఆ అబ్బాయిని ముంచేయబోయినందుకు సారీ చెబుతాడు. ఇంకోసారి ఈత కొట్టనివ్వమని వేడుకుంటూ అక్కడ ఎంత చల్లగా ఉంటుందో భయంకరంగా వివరిస్తాడు. భయంతో హోస్ను మెయిన్ వాటర్ సప్లైలోకి వేసి పూల్ను ఖాళీ చేస్తుంది. తర్వాత ఆమె పిల్లలను చూసి వారిని రక్షిస్తానని ప్రామిస్ చేస్తుంది. నెక్స్ట్ డే ఆఫీస్లో ఈవ్ ఆ ఇంటి హిస్టరీ సెర్చ్ చేస్తుంది. అక్కడున్న ప్రతి ఫ్యామిలీ ఒకరిని కోల్పోయారని తెలుస్తుంది. టెన్షన్ పడుతూ ఈవ్ కేకి ఫోన్ చేసి రెబెక్కా ఫ్యామిలీ అడ్రస్ తీసుకుంటుంది. అది ఒక లగ్జరీ ఇల్లు. ఈవ్ రెబెక్కా తల్లి లూసీని కలిసినప్పుడు ఆమె కొడుకు అంబాసిడర్ అని తెలుస్తుంది. ఈవ్ లూసీకి జరిగిందంతా చెబితే లూసీ దగ్గడం మొదలు పెడుతుంది. ఆమె ఎంత కంగారు పడుతుందంటే గ్లాసులో నీటిని ఎక్కువగా పోస్తుంది. ఈవ్ ఫోర్స్ చేసిన తర్వాత లూసీ ఫైనల్గా నిజం చెబుతుంది. ఇంటి ముందు ఒక ఊట ఉండేదని,
అది నల్లటి కన్నీళ్లు కార్చేదని వివరిస్తుంది. దాని పేరు టెమాగామి, కోరికలు తీరుస్తుందని జనం పూజించేవారు. బ్యాడ్ లక్ ఏంటంటే ప్రతి కోరికకు ఒక బలి ఇవ్వాలి. రెబెక్కా మునిగిపోయిన రాత్రి ఆమె అన్నయ్య కేకలు విని హెల్ప్ చేయడానికి గది నుండి రావాలని చూశాడు. అయితే నీరు తన కోరిక తీర్చడానికి ఆమెను వాడుకుంటున్నందున లూసీ అతడిని లోపల పెట్టి లాక్ చేసింది. జబ్బుతో ఉన్న కొడుకు నయం కావడానికి బదులుగా రెబెక్కా ప్రాణం, ప్రేమకు త్యాగం కావాలని, రేని హెల్దీగా ఉండనివ్వమని లూసీ ఈవ్తో అంటుంది. ఈవ్ ఆ ఆలోచన దారుణమని లూసీని తిడుతుంది. లూసీ మళ్లీ దగ్గడం స్టార్ట్ చేస్తుంది. ఆమె ఆక్సిజన్ ట్యాంక్ పైపు నల్లటి ద్రవంతో నిండుతుంది. త్వరలోనే గదిలోని ఫౌంటైన్ కూడా అలా మారుతుంది. లూసీ సడన్గా ఒక వింత వాయిస్తో మాట్లాడుతుంది. ముక్కు కళ్ళ నుండి నల్లటి జిగురు కారుతూ ఆ నీరు మళ్లీ నిద్రపోతుందని చెబుతుంది. భయంతో ఈవ్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంట్లో పొల్యూటెడ్ వాటర్ సప్లై వల్ల రే స్నానం చేస్తున్నప్పుడు అతని బాడీ మళ్లీ ఆ ఆకారంతో నిండిపోతుంది. అదే టైంలో పూల్ డ్రైన్ నుండి కూడా నల్లటి ద్రవం రావడం మొదలవుతుంది. పిల్లలు ఇంటికొచ్చి పేరెంట్స్ని పిలుస్తారు, కానీ రెస్పాన్స్ ఉండదు. ఈజీ ఈవ్కు కాల్ చేస్తుంది, కానీ ఆమె ఎత్తదు. దాంతో గ్యారేజీని చూస్తుంది. ఎలియట్ సింక్ నుండి గ్లాసులో నీళ్ళు నింపగా అది షేక్ అవుతుంది. ఆ టైంలో పిల్లి అరుపు వినిపిస్తే అది సైడర్ అనుకుని బయటికి వెళ్తాడు. అప్పుడు టేబుల్ మీదున్న గ్లాస్ ఆటోమేటిక్గా కదలడం మొదలవుతుంది. ఫ్లోటీపై ఒక భయంకరమైన జీవి కనిపించి దానిని గోళ్లతో పొడిచి గాలి తీసేస్తుంది. దీనివల్ల ఎలియట్ నీటిలో పడిపోతాడు. పూల్ కవర్ చేసే హ్యాండిల్ తిరుగుతూనే ఉంటుంది. ఈలోపు కిచెన్లోని గ్లాస్ కింద పడి ముక్కలవుతుంది. అప్పుడు ఈవ్ వచ్చి హ్యాండిల్ పట్టుకుంటుంది, కానీ అది బలంగా ఉండటంతో ఆమెను వెనక్కి నెట్టేస్తుంది. ఆమె మళ్లీ ట్రై చేస్తుంది. ఈసారి ఈజీ హెల్ప్ చేయడానికి పరుగెత్తుకొస్తుంది. వారిద్దరూ కలిసి ఎలాగోలా దాన్ని ఆపుతారు. హ్యాండిల్ను తన్ని విరగ్గొట్టాక ఈవ్ ఎలియట్ కోసం పూల్లోకి దూకుతుంది, కానీ ఫ్లోటీని పక్కకు జరిపినా అతను కనిపించడు. ఆమె ఈత కొడుతూనే పూల్ అడుగున ఒక చీకటి అగాధం వంటి వింత రంధ్రాన్ని చూస్తుంది. ఈవ్ పైకొచ్చి త్వరగా హోసును పట్టుకుని పూల్లోకి తనతో పాటు తీసుకెళ్తుంది. ఇప్పుడు ఆమెకు కాస్త గాలి అందుతుంది. అగాధంలోకి వెతుకుతూ ఈత కొడుతుంది. ఇంతలో ఈజీ తన తండ్రి కోసం వెతుకుతూ ఇంటికి వచ్చి నీటిపై జారి పడిపోతుంది. ఆమె గాజు ముక్కల మీద పడి చేయి గాయపరుచుకుంటుంది. ఆ టైంలో ఒక వింత శబ్దం వినిపించడంతో దర్యాప్తు చేయడానికి వెళుతుంది. రే సడన్గా ప్రత్యక్షమై తాను ఆమె కోసమే వెతుకుతున్నానని చెప్పడంతో ఆమె ఉలిక్కి పడుతుంది. అతని కళ్ళు నల్లగా ఉన్నాయి. పాదాల నుండి నీరు కారుతోంది. ఈజీ ఒక క్షణం కిందకు చూసేసరికి అతను మాయమవుతాడు. దాంతో ఆమె 911కి కాల్ చేయబోతుంది. అకస్మాత్తుగా రే ప్రత్యక్షమై ఆమెను కొట్టే ముందు చేతిలో ఫోన్ లాగి పారేస్తాడు. ఎలియట్ లైఫ్ చాలా కష్టమని, అతన్ని బలి ఇవ్వడమే బెటర్ అని చెబుతాడు. భయపడిన ఈజీ పారిపోవాలని చూస్తుంది, కానీ రే జుట్టు పట్టుకుని లాగుతాడు. ఆమె తప్పించుకుని గ్యారేజీలో దాక్కుంటుంది. టీవీ దానంతటా అదే ఆన్ అయి రే ఆడిన ఒక బెస్ట్ గేమ్ వీడియో ప్లే అవుతుంది. రే ఆమెపై అరుస్తాడు, కానీ ఆమెను అక్కడే వదిలేసి తలుపుకు తాళం వేస్తాడు. పూల్లో ఈవ్ ఎలియట్ను కనుగొని బయటకు తీసుకెళ్లడానికి పట్టుకుంటుంది. అయితే పూల్లో మునిగిపోయిన ఆత్మలన్నీ వారిని ఆపడానికి ట్రై చేస్తాయి. కొంత పోరాటం తర్వాత ఈవ్ వాటిని నెట్టేసి ముందుకు వెళ్తుంది, కానీ బయటకు దారి దొరకదు. అప్పుడు రెబెక్కా వచ్చి స్మైలీ నాణేని విసురుతుంది. అది వారు తలకిందులుగా ఉన్నారని చూపిస్తుంది. ఇప్పుడు ఈవ్ వెలుగును చూసి పైకి ఈదుతుంది. ఎలియట్ స్పందించడు. ఈవ్ సిపిఆర్ చేస్తుంటే రే వెనుక నుండి వచ్చి ఆలస్యమైందని చెబుతాడు. ఈవ్ వేడుకున్నా వినకుండా పూల్ ఎలియట్ను ఎంచుకుందని రే అంటాడు. ఆ క్షణంలో ఈజీ బ్యాట్తో వస్తుంది. అటాక్ చేయమని ఈవ్ సైగ చేస్తుంది. ఈజీ రే కాళ్లపై కొట్టి కింద పడేస్తుంది. తర్వాత అతని వీపుపై బలంగా కొట్టడంతో అతను నల్లటి ద్రవాన్ని వాంతి చేసుకుంటాడు. ఈజీ మళ్లీ కడుపులో కొట్టగా అతనికి తన లైఫ్లోని ముఖ్యమైన క్షణాలు గుర్తొస్తాయి. తన ఫ్యామిలీ పిలుపు విని రే నల్లటి జిగురునంతా వాంతి చేసి నార్మల్ అవుతాడు. ఎలియట్ మేల్కొనగానే పూల్ నుండి మళ్లీ నల్లటి ద్రవం వస్తుంది. బలి దొరికే వరకు అది ఆగదని రేకి అర్థమవుతుంది. దాంతో అతను నీటిలోకి దూకి అగాధం వైపు ఈదుతాడు. వెంటనే ఎలియట్ ఒంట్లోని వింత ద్రవాన్నంతా వాంతి చేస్తాడు. పూల్లోని చీకటి మాయమై రేని తీసుకుపోతుంది. కొంతకాలం తర్వాత రే తన ఫ్యామిలీ గురించి మాట్లాడిన వీడియోను ఎలియట్ చూస్తాడు. ఈవ్ అతనికి ఆ నాణేన్ని ఇస్తుంది. ఇల్లు అమ్మేద్దామా అని అడిగితే ఇది ఇంకొకరికి జరగకూడదని పిల్లలంటారు. బదులుగా పూల్ను మట్టితో పూడ్చేసి ఇకపై అక్కడ ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.
మరియు నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి. చూసినందుకు థ్యాంక్ యూ.